హలో పూర్ణచంద్ర రెడ్డి గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హాయ్ నిహార్. సార్, ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ ఈ గ్లోబల్ అన్సర్టనిటీస్ వల్ల గోల్డ్ అండ్ సిల్వర్ అనేది ప్రైస్ అనేది ఇప్పుడు అక్కడే స్టాగ్నింగ్, అక్కడే కన్సోలేషన్ అవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో కూడా ఇప్పుడు మనం గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయడం మంచిది అంటారా? ఓకే, సో నిహార్, నీ క్వశ్చన్కి కొంచెం లాజికల్గా ఆన్సర్ ఇవ్వాలి. ఫస్ట్ థింగ్, గోల్డ్ కొనక ముందు మనం ఫస్ట్ రీజన్ అనేది తెలుసుకోవాలి. లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ గోల్డ్. ఓకే, ఫస్ట్ మెయిన్ రీజన్ ఏంటి, ఎందుకు కొంటున్నా? ఈజ్ ఇట్ ఫర్ కన్జంప్షన్ ఆర్ ఈజ్ ఇట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్? కన్జంప్షన్ అంటే ఏంటి? కన్జంప్షన్ అంటే నా కూతురికి పెళ్ళుంది, ఓకే, నా కొడుక్కి పెళ్ళుంది, లేదంటే నాకు ఒక ఫంక్షన్ ఉంది, ఫంక్షన్ కోసం తీసుకుంటున్నా, లేదంటే ఫ్యూచర్లో గోల్డ్ రేట్ పెరగచ్చేమో అని చెప్పి నేను ఫిజికల్గా గోల్డ్ తీసుకుంటా. అంటే రీజన్ ఫర్ యూ బయింగ్ గోల్డ్ వచ్చి కన్జంప్షన్, సెల్ఫ్ కన్జంప్షన్ అయితే వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ ఎంత అవసరం అంతే కొనుక్కోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ రిక్వైర్మెంట్ ఎంత ఉందో అంత మాత్రం కొనుక్కోండి. గోల్డ్ రేట్ పెరిగిపోతుందేమో అని చెప్పి భయంతో మీరు ఇప్పుడే కొనేసుకోవడం ఇట్ ఈస్ టూ ఎర్లీ. అలా కాకుండా మీ ఎగ్జాక్ట్ రిక్వైర్మెంట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీ అబ్బాయి పెళ్ళికి ఇంత గోల్డ్ ఉంటే సరిపోతుంది, అంత మీ దగ్గర ఇప్పుడు డబ్బులు ఉంది, దట్ ఈస్ యువర్ కన్జంప్షన్, అంత కొనండి. దానికన్నా ఎక్కువ ఇస్ నాట్ రిక్వైర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ దానికన్నా ఎక్కువ మీరు కొనాలనుకుంటే యూ కమ్ టు యువర్ ఇన్వెస్ట్మెంట్ మోడల్, వేరెన్ ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 10 lakh rupees ఉంది, దాంట్లో కన్జంప్షన్ వచ్చి మీరు 5 lakh rupees ఫిజికల్ గోల్డ్ తీసుకోండి. మిగతా 5 lakh rupees మీకేమనిపిస్తుంది అంటే ఫ్యూచర్లో గోల్డ్ రేట్ పెరిగిపోతుందేమో, ఇప్పుడు నేను మిస్ అవుట్ అవ్వకూడదు అన్నట్టు మీకు అనిపిస్తే మీరు దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు త్రూ గోల్డ్ బాండ్స్ అండ్ గోల్డ్ ETF. అంటే ఇది డిజిటల్ గోల్డ్ అనమాట. ఇక్కడ డిజిటల్ గోల్డ్లో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే వేస్టేజ్ అనేది ఉండదు, ఓకే, ఇన్స్టెంట్గా సేల్ అయిపోతుంది, ఓకే, దీస్ ఆర్ ద అడ్వాంటేజ్. రిస్క్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 లక్షలు గోల్డ్ పెట్టుకొని యూ ఆల్వేస్ హ్యావ్ దట్ టెన్షన్ ఇన్ యువర్ హౌస్. అలా కాకుండా వాట్ యూఆర్ బేసిక్లీ డూయింగ్, సేఫ్గా మీకు ఎంత కావాలంత మీరు కొనిపెట్టుకొని ఫిజికల్ గోల్డ్, బ్యాలెన్స్ అనేది మీరు డిజిటల్ గోల్డ్గా కన్వర్ట్ చేసుకుంటే యువర్ అడ్వాంటేజెస్ ఇక్కడ వేస్టేజ్ ఉండదు, రిస్క్ ఉండదు. గోల్డ్ రేట్ పెరిగితే ఇక్కడ మీ ETF ఏదైతే డిజిటల్ గోల్డ్ ఉందో ఆ ప్రైస్ కూడా సిమిలర్గా పెరుగుతుంది. అండ్ మెయిన్లీ లిక్విడిటీ. వాట్ ఈస్ లిక్విడిటీ? ఇన్స్టెంట్గా అమ్మేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అర్జెంట్గా డబ్బులు కావాలంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ యూ సెల్ ఇట్, మీకు నెక్స్ట్ డే ఆర్ విత్ ఇన్ 2 days మీకు మీ డబ్బులు అనేది సెటిల్ అయిపోతుంది ఇన్ క్యాష్. కానీ బెస్ట్ పార్ట్ ఏంది, ఆ రోజు ఏదైతే గోల్డ్ డిజిటల్ వాల్యూ ఉందో, రియల్ వాల్యూ, అంత డబ్బులు మీకు డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్కి వస్తుంది. అదే మీరు వేరే ఎక్కడైనా వెళ్ళి అమ్మారనుకోండి, ఏదైనా లోన్ ఇచ్చే కంపెనీ కానీ కొన్ని ఫైనాన్స్ కంపెనీస్ అక్కడ వెళ్ళి అమ్మితే వేస్టేజ్ ఇంత అంటారు, దీన్ని కరిగించి నాకు ఇంత ఇంత అవుతుంది అంటారు, ఈరోజు మార్కెట్లో ఈ గోల్డ్కి ఇంత ఇది లేదు, 100 రకాలు చెప్పి మా లాస్ట్కి 100 రూపాయలు ఉన్న గోల్డ్కి మీకు 70 రూపాయలు ఇస్తారు. సో దానికన్నా ఇట్ ఈస్ వెరీ సింపుల్, ఇన్వెస్ట్మెంట్ చేయండి గోల్డ్లో, ఇట్ ఈస్ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్. బట్ కన్జంప్షన్ మిగిలిన తర్వాత ఏదైతే బ్యాలెన్స్ అమౌంట్ ఉందో దట్ యూ ఇన్వెస్ట్ ఇన్ ETFs ఆర్ ఈవెన్ ఇన్ గోల్డ్ బాండ్స్. సార్, ఇప్పుడు అదే సిల్వర్ తీసుకున్నట్టు సిల్వర్ కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ ఉంది సార్. సిల్వర్ లో ఇప్పుడు మనం ఫిజికల్ సిల్వర్ తీసుకున్నాం కానీ 10-15% అంతే డిఫరెన్స్ ఉంటుంది అంటారా? సో సిల్వర్ కొంచెం ఫ్లక్చువేషన్ ఎక్కువ. వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇస్ ఫ్రమ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ కొంచెం మరీ ఫ్లక్చువేషన్ ఎక్కువ ఉంది నిహార్. సో I will suggest the same, okay, since it is an investment and directly connected to people. కానీ సిల్వర్లో మెయిన్ ఏంటంటే రీసేల్ వాల్యూ చాలా తక్కువ. ఓకే, గోల్డ్లో కనీసం మీకు 70% ఆర్ 80% వరకు మీకు మ్యాచ్ చేసి ఇస్తారు. వేస్టేజ్ అది ఇదన్నీ తీసినా కూడా సమ్వేర్ 80% వరకు మ్యాచ్ చేసి ఇస్తారు. బట్ సిల్వర్లో పీపుల్ సమ్వేర్ డు నాట్ ప్రిఫర్ సెకండ్ హ్యాండ్ సిల్వర్. ఫస్ట్ థింగ్, ఓకే, అంత గోల్డ్కున్నంత విలువ ఫిజికల్ సిల్వర్కి ఉండదు. ఓకే, అండ్ ఇండస్ట్రియల్ మెటల్, బేసిక్లీ సిల్వర్ ఇస్ ఇండస్ట్రియల్ మెటల్, మోస్ట్లీ ఇండస్ట్రీస్ వాడతారు, అలా ప్లేస్ లో వాడతారు. కాబట్టి ఐ ఫీల్ దట్ సిల్వర్ కూడా యూజ్ ద సేమ్ స్ట్రాటజీ. ఎంత అవసరమో అంత ఫిజికల్ గా కొనుక్కోండి. బ్యాలెన్స్ మనకి ఇప్పుడు సిల్వర్స్ కి అండ్ ఎవ్రీ మెటల్ వీ హ్యావ్ కమోడిటీస్ అండ్ ETFs అనేది మనకు ఉంది. సో యూ ట్రై ఇన్వెస్టింగ్ దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ నిహార్.